హలో గైస్, వెల్కమ్ టు ట్రీ మీడియా. ప్రెజెంట్ మనతో 'గద్దర్' మూవీ హీరో బోస్ గారు ఉన్నారు. ఒకసారి మనం సార్‌తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఎలా ఉన్నారు? ఫైన్. సార్ 'గద్దర్' అనే ఒక టైటిల్ ఎందుకు పెట్టడం జరిగింది? 'గద్దర్' గారు ఈవెన్ దో మన అంటే మీరు ఎందుకు అడిగారనేది నేను అర్థం చేసుకోగలను. మన హ్మ్. తెలంగాణలో 'గద్దర్' గారి ఏమన్నా లింక్ ఉందా అనే మైండ్ సెట్‌తోనే ఉంది. అడిగారా? అంతేనా? ఆ మైండ్ ఉంది నాకు. లేదు. మీరు 'గద్దర్' అనేది ఇంగ్లీష్ డిక్షనరీ చూడండి. హ్మ్. 'గద్దర్' అనే దానికి రెవల్యూషనరీ అనేది మీనింగ్ ఉంటుంది. హ్మ్. సో, ఇఫ్ యూ గూగుల్ ఇట్ ఆ డిక్షనరీలో 'గద్దర్' అనే పదానికి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ అంటే హిందీలో గాని హ్మ్. ఇట్ ఈస్ ఎ రెవల్యూషనరీ. రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే విప్లవకారుడు హ్మ్. మీనింగ్. సో, దీంట్లో ఏంటంటే నేను ఒక విలేజ్‌లో ఒక కైండ్ ఆఫ్ విప్లవంగా క్రియేట్ చేసేస్తాను. హ్మ్. అంటే ఒక విలేజ్ యొక్క అవసరాల కోసం రోడ్లు, వాటరు, హాస్పిటల్ ఇలా అవసరాల కోసం ఒక విప్లవాన్ని ప్రకటిస్తాను. హ్మ్. ఎగనెస్ట్ ఎమ్మెల్యే. ఓకే. అందుకని ఆ టైటిల్ యాప్ట్‌గా తీసుకున్నాను. సో ఏంటంటే మీకు స్టోరీ వచ్చిన తర్వాత ఇదే లైన్‌ని మీరు చేసుకోవడానికి రీజన్ ఏంటి? నేను బేసికల్‌గా మీకు తెలిసే ఉంటది. నేను జనసేన స్పీకర్ ప్యానెల్ మెంబర్‌ని. ఓకే. నాకొక ఐడియాలజీ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఐడియాలజీ సేమ్ ఐడియాలజీ నాకుంది. సో, చాలా ఆవేశం అయి పడిపోతా ఉంటాను. సమాజంలో జరిగే కొన్ని విషయాల మీద గానీ, లేకపోతే ఏదో కొన్ని అకౌంటబిలిటీ మీద చాలా ఆవేశం వచ్చేస్తా ఉంటది. హ్మ్. ఏదో చెప్పాలని తపన. మెసేజ్ ఇవ్వాలని గాదు. అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. ఐడియాలజీని మార్చాలి. జనాల్లో ఆలోచనలో సంథింగ్ షుడ్ బి అరే! ఇది కదరా కరెక్ట్ అని చెప్పి అది తప్పు, ఇది ఒప్పు, ఇదిగో అకౌంటబిలిటీ అంటే నేను ప్రతి డిబేట్‌లో గావచ్చు, ఎక్కడైనా ఒకటే మాట చెప్తానండి. ప్రజలందరూ గూడా హ్మ్. మెజారిటీ ప్రజలు పాలిటిక్స్ అంటే మన ఆంధ్ర రాష్ట్రాలు ఎస్పెషల్లీ మన ఆంధ్ర రాష్ట్రాల్లో న్యూస్ ఛానల్ వచ్చేసాక గానీ, ఒక సైట్స్ తీసుకున్నాక గానీ, పాలిటిక్స్ అంటే ఏంటంటే సీఎం ఒక కులమో, ఒక మతమో, ఒక ప్రాంతమో కరెక్ట్. ఒక సైడ్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అవును. అలాగే వాడు పంచ్ డైలాగులు చెప్పడం. హ్మ్. అధికారంలో వచ్చాక పక్కనోడి మీద ఆహ్, బురద వాడ్ జల్లడం. బురద జల్లడం. దాంతో పాటు రివెంజ్ తీసుకుంటేనేమో ఈ ఫేవర్ ఉన్నోళ్ళేమో ఆనందపడడం. అపోజిషన్ వోళ్ళేమో అరే బాధపడ్డం. అరే కక్ష ఏందిది సాధింపు కక్ష చర్యలు. సాధింపు చర్య అనడం. హ్మ్. అక్కడ ఏం జరుగుతుంది? ఈ అల్టిమేట్‌గా పాలిటిక్స్ అంటే ఇది అనే ఒక మైండ్ సెట్‌కి మనం నెట్టివేయబడం యాక్చువల్‌గా. తీసుకెళ్లారు. తీసుకెళ్లారు. అవును. కానీ వాట్ ఈస్ యాక్చువల్లీ పాలిటిక్స్? అంటే యాంకర్‌గా నువ్వు గాని, నేను ఒక సీఏగా నాకు గాని, లేకపోతే ఒక మనిషిగా నేను శ్రీనగర్ కాలనీలోనే ఉంటాను. హ్మ్. ఈ ఏరియాలో ఉంటున్నందుకు నాకు కావాల్సిందేంటి? మంచి శ్రీనగర్ కాలనీలో రోడ్డు. ఎన్విరాన్మెంట్ అంతా చెత్త ఏయకుండా చూసుకోవడం. ఏసినా గాని క్లీన్‌గా పెట్టడం. వాటర్ ఫెసిలిటీ నాకు ఎండాకాలంలో కూడా ఇవ్వడం. హ్మ్. కరెంట్ పోకుండా 24 అవర్స్ సప్లై చేయడం క్వాలిటీ కరెంటు. అవునా? అవును. ఇది బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ కామన్ రిక్వైర్మెంట్స్. ఇది ఎవడైతే తక్కువ ఖర్చుతో ప మంచిగా చేయగలడు, అడ్మినిస్ట్రేషన్ చేయగలడు అనే దాన్నే రాజకీయం. అవును. అది మర్చిపోయి ఇంకేదేదో చేస్తాం. ఈ ఆలోచనని ఇది తప్ప అన్నీ చేస్తున్నాం. డివైడ్ అయిపోయాం మనలో మనం. హ్మ్. రకరకాల రీజన్స్‌తో. అవును. నేనేమంటున్నా అంటే నువ్వు డివైడ్ కొట్టుకో. అదన్నీ ఇయన్నీ జరిగాక పైన కొట్టుకో. హ్మ్. ముందు ఇయన్నీ ఉన్నాయో లేవో ముందు క్వెషన్ చేయి. అవును. దిస్ ఇస్ వాట్ బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. నువ్వు నీ ఏరియాలో క్వెషన్ చేయి. మీరు నమ్మరు. మన స్టూడియో పక్కన ఇప్పుడు ఉడిపి హోటల్ పక్కన పెద్ద చెత్తేస్తున్నారు. అవునుంది. మీకు 1 మంత్ 6 మంత్స్ నుంచి చెత్త ఉంది. నేను ఇప్పటికి ఒక 20, 30 కంప్లెయింట్స్ చేశాను. హ్మ్. ఇప్పుడు చేయలా. మొన్న ఓ రోజు చాలా ఫైర్ అయిపోయాను కంప్లెయింట్‌లోనే. చెత్త నా కొడకలారా మీరు అసలు జీహెచ్ఎంసీ వాళ్ళేనా? చెత్త నా కొడకలారా మీరు అని బూతులు తిట్టేసా వాళ్ళని. ఏది కంప్లెయింట్‌లో. హ్మ్. మై జీహెచ్ఎంసీ అప్లికేషన్ ఉంది. ఎన్ని సార్లు చెప్పాలి? దాని పక్కనే ప్లే గ్రౌండు స్కూల్ పిల్లలది. డెఫ్ అండ్ డంబ్ స్కూల్ ఉంది. పక్కన హోటల్ ఉంది. మీరు ఇలాంటి చెత్త కుప్ప తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తున్నారని చెప్పి ఫైట్ చేసి ఆల్మోస్ట్ 4 మంత్స్ నుంచి ఒక 20, 25 కంప్లెయింట్స్ ఇచ్చాక నిన్న ఆయన కాల్ చేసి సార్ ఇలా అవుతుందని నాకు తెలియదు. మేము ట్రై చేస్తున్నాం మా ఏరియాలో లేదని చెప్పి ఇప్పుడు మొత్తం క్లీన్ చేశారు. మీరు చూసారు లేదు ఈరోజు? హ్మ్. మీరు నియర్ బై ఉంటే ఒకసారి వెళ్ళిరండి. అక్కడ అసలు ఇంక చెత్త అనేది లేదు. హ్మ్. చెత్త కూడా ఎనీయట్లా వేరే వాళ్ళని. క్లీన్ చేశారు. ఇప్పుడు నేను దాన్ని అక్కడ చెట్లు అంటే నాకు కావాల్సిన ఏరియాలో క్లీన్‌నెస్ కావాల్సింది నేను పోరాడాను కదా! హ్మ్. మెల్లిగా దీన్ని క్వెషన్ చేయడం స్టార్ట్ చేయండి. మీ ఏరియాలో మీకు కావాల్సింది ఏంటో క్వెషన్ చేయండి. హ్మ్. ఇప్పుడు నేను ఈ సినిమాలో ట్రైలర్‌లో మీరు చూడండి నాకు 2000 ఇవ్వలేదని కేస్ పెట్టాను. అవును. నీకేది రాదని నువ్వు కేస్ పెట్టు రేపొద్దున. హ్మ్. 2000 నేనే చదువుకోలేదు. మైండ్ సెట్ నాకు 2000 కోసం కేస్ పెట్టా. నువ్వు మీ ఏరియాలో నీకేం కాలేదు. అది ఎందుకు ఇవ్వలేదు గవర్నమెంట్? నేను సెలెక్ట్ చేసిన గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేదు అని నువ్వు పోరాడు అంటున్నా. హ్మ్. కేసు పెట్టక్కర్లా. నువ్వు క్వెషన్ చెయ్యి అనే మైండ్ సెట్‌ని పరిచయం చేయాలనే ఎప్పుడూ ఒక ఆలోచన ఉంటదండి. అకౌంటబిలిటీ యూనో పాలిటిక్స్‌లో అకౌంటబిలిటీ రావాలి. అడ్మినిస్ట్రేషన్ ఫెసిలిటీస్ పెరగాలనే మైండ్ సెట్‌లో ఈ ఈ భావాలతో ఈ సినిమా లైన్ తీసుకోవడం జరిగింది. అంటే మీరు మీరు చెప్పిన దానికి ఉపోద్ఘాతం అంతా చెప్పా బ్యాక్‌గ్రౌండ్. సో ఏంటంటే నా క్వెషన్ ఏంటంటే ఏదైతే మీరు ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒక అర్థమైంది. పల్లెటూరులో తీశారు. అవును. పల్లెటూరులో వాతావరణం కలిగింది.
సో మీ మూవీలో పల్లెటూరులో ఎటువంటి రాజకీయాలు జరుగుతాయో అవి కూడా పెట్టారా? ఆహ్, ఎందుకంటే సిటీ రాజకీయం వేరు, పల్లెటూరు రాజకీయం వేరు. నిజం చెప్పుకోవాలంటే. 2 వెండికి బంగారానికి ఉన్నంత తేడా ఉండిద్ది. అవును. సో పల్లెటూరు షూట్ చేశారు కాబట్టి పల్లెటూరులో ఎలాంటి రాజకీయాలు జరుగుతాయో ఒక ఇదంటారు దాన్ని పంచాయతీ జరుగుతాయో అలాంటియన్నీ ఆ మూవీలో ఉన్నాయా? అంటే మేమేం మెసేజ్ ఇవ్వలేదండి. హ్మ్. పల్లెటూరులో జరిగేదానికి ఏది రైటు, ఏది రాంగ్ అది అని మెసేజ్ ఓరియెంటెడ్ కాదు. ఆ! ఏదైతే అది మొత్తం చూపిచ్చారా అంటున్నా పల్లెటూరులో షూట్ చేసింది మొత్తం కాబట్టి. అంటే మా పాయింట్ ఆఫ్ వ్యూ చూపించామండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ. యాహ్! యాహ్! హ్మ్. ఎందుకంటే ఏ సినిమా అయినా సరే నువ్వు రైట్, నేను రైట్ అని ఉండదండి. హ్మ్. ఎవరిదైనా సరే ఏ సినిమా అయినా సరే ఇదే రైట్ అని ఉండదు. అవును. పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఉంటది. హ్మ్. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రకారం విలేజ్‌లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనికి విలేజ్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఎమ్మెల్యే ఏం చేసి ఉండాలి? దేనికోసం పోరాడాము? అనే దాన్ని ఒక మంచి ఏమంటారు ఒక స్టోరీ లైన్ తీసుకొని చేసాం. హ్మ్. అంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్. హ్మ్. దానికి గద్దర్ అనే వ్యక్తి ఎంత దూరం వెళ్ళాడు? హ్మ్. ఏ లెవెల్ దాకా వెళ్లి దాన్ని సాధించాడు? లేదా దాన్ని కొత్తగా ఏమైనా ట్రై చేసాడా? రెగ్యులర్ వేలో ట్రై చేసాడా? రెగ్యులర్ వే వెళ్లి గొడవ పడ్డాడా? అరిసాడా? కోప్పడ్డాడా? ధర్నా చేసాడా? లేదా కోర్ట్‌లో కేసేసాడా? హ్మ్. కోర్ట్‌లో కేసేస్తే ఏందంటే అదో డిఫరెంట్‌గా ఉంది. కానీ హ్మ్. కోర్ట్‌లో కేసేసిన విధానానికి దేనికుంది? 2020 ఉంది. 2020 మరి 2020 దానికి మరి విలేజ్‌లో ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధం ఏంటనేది ఆ స్టోరీని ఆ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేతో తీసుకెళ్ళాం మేము. ఇప్పుడు మీరు ఏదైతే మీరు నమ్ముకున్న నాయకుడు, మీరు నమ్ముకున్న పార్టీ జనసేన ఉందో, మీ మూవీ వల్ల ఆ పార్టీకి ఏమైనా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి. సెకండరీ అది పక్కన పెట్టండి. ఫర్దర్‌గా ఏదన్నా చా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? లేదండి. ఇది మా అంటే హెల్పింగ్ అంటే అదే కాదు. రిప్రజెంట్ జనసేనకి ఫేవర్‌గా ఏదైనా తీసారా లేదండి. మూవీ? నథింగ్ అండి. ఈ సినిమాలో మనం అసలు ఏ పార్టీకి అగైన్స్ట్ కాదు. ఏ పార్టీకి ఫేవర్ కాదు. హ్మ్. వి జస్ట్ వాంట్ టు షో యాక్చువల్‌గా పీపుల్స్ మైండ్ సెట్ చూపించడానికి ట్రై చేసాం. హ్మ్. మన పీపుల్ అదే ఇందాక చెప్పాను కదండీ. అవేర్‌నెస్ అవును. క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? అవేర్‌నెస్. ఇక్కడ రాజకీయాలు తప్పు కాదండి. రాజకీయాలు అంటే వాళ్ళేమన్నా సెపరేట్‌గా పుడతారా? మనలాంటి మనుషులే కదా! ఇప్పుడు నేను కూడా రేపొద్దున రాజకీయ నాయకుడు అయితే నేను కూడా మనలోంచి ప్రజల్లోంచి ఎళ్ళినోడినే కదా! అవును. నాకు మెల్లిగా గెలవడానికి అవకాశం కోసం నేను రకరకాల తాళాలు ఇస్తా ఉంటాను. దానికి అవతల వాళ్ళు దేనికి పడతారనే దాని మీదే మన ఇంపార్టెన్స్. అవును. నేనేమన్నా అంటే డబ్బులు ఇస్తున్నారు అనే దగ్గర మనం ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వనోడిని కూడా మళ్ళీ మళ్ళీ సెలెక్ట్ చేస్తే అది హ్మ్. మన తప్పవుతది. హ్మ్. అది మన తప్పవుతది అని ప్రజల్ని ఆలోచించేలాగా కొంత నాకు మెసేజ్ ఇవ్వట్లేదు. కానీ అండర్‌నీత్ కైండ్ ఆఫ్ ఆలోచన రేకెత్తించేలాగా మేము ట్రై చేసాం స్టోరీ లైన్. ఎన్ని డేస్ తీశారు సార్ ఈ మూవీ అనేది? మొత్తం 25 డేస్ అండి అప్రాక్సిమేట్‌లీ. ఇప్పుడు మూవీ ఎలక్షన్ ముందు రిలీజ్ అవ్వాల్సింది. ఎలక్షన్ తర్వాత రిలీజ్ అయింది. మా డైరెక్టర్ గారికి ఎందుకు చెప్పాలి. సార్? ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? మా డైరెక్టర్ గారు వీడియో ఇంటర్వ్యూ చేస్తే, "ఇదిగో మాస్టర్ మీకేం బానే ఎళ్లింది. నీ పని నువ్వు చేసుకుంటావు. మమ్మల్ని మాత్రం దొబ్బేస్తున్నారు అన్ని చోట్ల." నేను అడిగానండి. ఆ! దిస్ ఈ పాయింట్‌కి మనకు ఆ వేడిలోనే కనెక్ట్ అవుతామండి. హ్మ్. వి షుడ్ రిలీజ్ ఇట్ అని చెప్పాను. హ్మ్. అంటే లేదన్నా ఏదైనా పొలిటికల్ పార్టీ ఒత్తిడి వల్ల ఏ ఛీ! ఇలా ఛీ! ఛీ! అయింది. అస్సలు లేదండి. ఆ! అసలు ఇది యూట్యూబ్‌లోనే పెట్టి దొబ్బుతాం గానీ అలాంటిదేం లేదు. ఒకవేళ అలాంటి ఒత్తిడి ఉంటే ఆ! యూట్యూబ్‌లో ఫ్రీగా పెట్టేత్తాను. ఆ మైండ్ సెట్‌లో ఉన్నాం మేము. అలా ఏం లేదు. మొత్తం తెగించి ఆ! బయటకొచ్చారా? అంటే పార్టీకి సంబంధం లేదండి. మీరు హ్మ్. రిలీజ్ అయ్యాక మీరు చూడండి. హ్మ్. మీరు రిలీజ్ అయ్యాక మళ్ళీ మాతో ఇంటర్వ్యూ చేయండి. ఖచ్చితంగా. ఖచ్చితంగా. మీరు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు రిలీజ్ అయ్యాక చెప్పండి. అప్పుడు ఇదే స్టేట్‌మెంట్ ఇవ్వండి. నేను ఒప్పుకుంటా. కాకపోతే మీరు అడిగిన ఒక క్వెషన్‌లో అయితే ఐ కెన్ సే వన్ వర్డ్. అంటే ఇది ఫ్యాషన్ కాదు. పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకోవడం ఫ్యాషన్ కాదు. సిన్స్ ఐ యామ్ ఎ స్పీకర్ ఫర్ ది పార్టీ. మీ చుట్టుపక్కల, మన చుట్టుపక్కల లేదా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రం వరకు ఎళ్దాం. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, షర్మిల గారిని అందరిని ఒక లైన్‌లో నుంచోబెడదాం. మీరు కాదు ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ఎవరైనా చదువుకున్న వ్యక్తిని పట్టుకొని, ఉన్న వాళ్ళలో నిజాయితీ పరుడెవరో సొంత అవకాశాలను కూడా పక్కన పెట్టి, అంటే ఉన్న అవకాశాలను వదిలిపెట్టి, నిస్వార్థంగా అసలు డబ్బులనే కాదు, లేదా పవర్ కోసమని కాదు, కేసుల కోసమని కాదు, లేకపోతే ఆ లెగసీ కంటిన్యూ చేయడం కోసమని కాకుండా, నిస్వార్థంగా ప్రజల కోసమే పనిచేస్తుంది ఎవరు నాయకులు వీళ్ళందరిలో ఎవరయ్యా బెటర్ అని మిగతాలతో కంపేర్ చేయొద్దు. జయప్రకాష్ నారాయణ పెట్టద్దు మళ్ళీ. ఈ సీఎం రేస్‌లో ఉన్న వాళ్ళ వరకు పెట్టి హ్మ్. ఎవరైనా పెడితే ఎవరు చెప్తారు? పేరు చెప్తారు. పవన్ కళ్యాణ్. సో, మన సినిమాలో ఏంటంటే అండి, అలాంటి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇది. అంటే నాట్ ఓన్లీ పెద్ద లెవెల్‌లోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన సొంతగా ఒక్క సినిమా సైన్ చేస్తే 50,00,00,000 వస్తాయి. అవును. అయినా కూడా ఎలక్షన్ టైమ్‌లో ఆయనకి విరాళాలు రాలేదండి. ఒక ఆయన 10 నమ్మట్లే. సెకండ్ ఆయన్నెవరు చాలా తక్కువ మంది నమ్మారు ఆయన నాలాంటోళ్ళు. అంటే ఐడియాలజీ నమ్మడానికి. మళ్ళీ మళ్ళీ మార్చుకుంటున్నారు. ఐడియాలజీ మారుతుంది. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. స్టాండ్స్ కరెక్ట్‌గా లేదు. ఒకసారి ఒకటి, ఒకసారి ఒకటి తిక్కలోడు ఇయన్నీ రకరకాల మాటలు మాట్లాడారు ఆయన్ని. బట్ ఆయన ఉద్దేశ్యం అకౌంటబిలిటీ పెంచడమే. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే ఆయన ఆవేశపడు చెప్పేస్తున్నాడు మనసులో ఉంది. డిప్లొమాసీ రాదు. ఉన్నది ఉన్నట్టు చెప్దాం అనుకుంటాడు. ఈ రోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ మీద మాట్లాడతాడు. రేపు ఇన్ఫర్మేషన్ మారాక దాన్నొచ్చే అండర్‌స్టాండింగ్ మీద మాట్లాడతారు. హ్మ్. ఎప్పటికప్పుడు అది అంతేగాని రేపొద్దున ఇంటర్వ్యూ నేను ఇట్లా మాట్లాడాను కదా! రేపొద్దున మనకి ఇది తప్పు ఏయ్! మనకి అలా ఇయన్నీ లేదు ఆయనకి. ఆయనకి లెక్కలేదు. ప్రజలకు మంచి జరుగుతుందా?
నేను సపోర్ట్ చేస్తాను. సో సేమ్ వేలో విలేజ్ లో కూడా ఒక పిచ్చినాకులు ఉంటారు మాలాంటి వాళ్ళు. ఖచ్చితంగా ఉంటారు. ప్రతి ఊళ్ళు, మీ ఊళ్ళో కానీ మా ఊళ్ళో కూడా పిచ్చినాకులు ఉంటారు. మా ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు. వీళ్ళు మళ్ళా సిటీకి వచ్చి పని చేసుకోరు, మన చదువు చేసుకోరు. వాళ్ళు అక్కడ ఊళ్ళో ఉంటే అదొక రకమైన ప్రైడ్నెస్ వాళ్ళకి. వాళ్ళ దగ్గర విషయం ఉంటది. వాళ్ళు ఊళ్ళో కష్టపడతా ఉంటారు, ఏదో ఇలాగే లేనిపోని గొడవలోకి వెళ్ళి గొడవ పడతా ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు దొబ్బుతా ఉంటారు వాళ్ళని. అరే ఎందుకురా నీ గొడవలో, ఎందుకురా పద్దాలు ఇంటి మీద తీసుకొస్తావు, ఈ బాధ ఉంటుంది. వాళ్ళందరికీ ఈ సినిమా అంకితం అండి. ఎందుకంటే వాళ్ళందరూ డబ్బు కోసం, పవర్ కోసం కాకుండా కొంతమంది ఉంటారు పిచ్చోళ్ళు. అలాంటి పిచ్చి వ్యక్తే ఇది గద్దర్. సో జనసేన పవన్ కళ్యాణ్ లాంటి స్టోరీ ఇది. ఆయన వ్యక్తిత్వానికి కొంచెం దగ్గర ఉంటుంది. కాకపోతే లార్జర్ దెన్ లైఫ్ ఏమో ఆయన లైఫ్, మాది ఒక చిన్న విలేజ్ లెవెల్. సో మూవీలో గద్దర్ అనే క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే, మీరు ఇప్పుడే చెప్పారు ఒక పిచ్చోడు ఉంటారు అలా చెప్పి, ఆ పిచ్చోడు క్యారెక్టర్ పిచ్చోలా ఉండిద్దా, లేకపోతే రూత్లెస్ గా ఉండిద్దా, లేకపోతే అమాయకుడిగా ఉండిద్దా? ఎందుకంటే అమాయకుడు అంటే 2000 కోసం కోర్టులో కేసు ఇచ్చిన ట్రైలర్ చూసా అలా ఉన్నాయి. ఎలా ఉండబోతుంది క్యారెక్టర్ అని? ఇన్ఫాక్ట్ ఇతనికి ఏంటంటే అండి అసలు ఏది సంబంధం లేదు ఈయనకి. ఈ గద్దర్ ఎలాంటిది, ఏం సంబంధం లేదంటే ఊరి గురించి కానీ దేని గురించి అసలు సంబంధం లేదు. నాకు అనవసరం అంటాడు. రోజు తాగామా, సపోజ్ తాగడానికి డబ్బులు లేవు, వెంటనే వెళ్ళి ఆ తాగడానికి సరిపడా రేపు రోజున పని చేసుకుని డబ్బులు సంపాదించి మళ్ళీ తాగామా మైండ్ సెట్. ఈ ఇంట్లో ఈ ప్రపంచంలో ఏమవుతుంది నాకెందుకు అనే మైండ్ సెట్. అక్కడి నుంచి ఊళ్ళో ప్రాబ్లమ్స్ తనకి ఎందుకు తీసుకున్నాడు అంటే, అంత రిలేటివిటీ ఏమిటి, నాకు ఊరు ప్రాబ్లం నాకు కావాలి, ఊళ్ళో ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఎందుకు తీసుకున్నాడు అనే దగ్గర ఒక చిన్న ఇష్యూ జరగడం వల్ల అది ఊళ్ళో ప్రాబ్లం ఓన్ చేసుకుని నేను దీన్ని సాల్వ్ చేయాలనుకుంటాడు. సాల్వ్ చేసుకున్న టైంలో ఆబ్వియస్లీ ఎమ్మెల్యే ఏం చేస్తాడు, నువ్వే ఎవడరా పోరా అంటాడు. అన్నసరికి మనోడు కోపం వచ్చి దీన్ని ఎట్లా అయినా సరే ఎమ్మెల్యే మీద నేను కేసు పెట్టి చేయాలని చెప్పి వాడు ఈ పందా తీసుకుంటాడు, ఈ 2000 దాన్ని. అంటే అది తెలియక అమాయకంగానే ఏమో ఇలా పెడితే ఎమ్మెల్యే మీద అని చెప్పి, కానీ అది కోర్టు తీసుకుందా లేదా కేసు, ఎందుకంటే డబ్బులు ఇవ్వడం నేరం, డబ్బులు తీసుకోవడం నేరం ఎలక్షన్ లో. అలాంటప్పుడు కోర్టు ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? కోర్టు ఏమి సపరేట్ గవర్నమెంట్లు కాదు, అది యాక్ట్ ప్రకారమే నడుచుకోవాలి. రెండు నేరం అయినప్పుడు అది దాన్ని కేసుని తీసుకోకూడదు. కానీ ఆ కేసుని ఎలా యాక్సెప్ట్ చేశారా లేదా, చేస్తే ఏం జరిగింది, అది దానికి కోర్టు ఎలాంటి నిర్వచనం ఇచ్చింది అనేదే గదర్ సినిమా.